హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే సరికొత్త వీడియోతో తిరిగి వచ్చేసాను. మీరు నా లాస్ట్ వీడియో అయితే చూసే ఉండొచ్చు. లాస్ట్ వీడియోలో అయితే నేను యూస్ చేసే నా కెమెరా గేర్ ఏదైతే ఉందో దాన్ని మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. నా కెమెరా బ్యాగు, అందులో ఉండే కెమెరాస్ అన్నీ నేను చూపించాను. ఈ వీడియోలో అయితే నేను ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉందన్నమాట నా దగ్గర, అయితే మీకు చూపిస్తాను. 1 2 3 ఇదిగోండి, మన దగ్గర ఉండే సర్ప్రైజ్ అయితే ఇదే అనమాట. సోనీ A7 III చూడొచ్చు. సోనీ ఆల్ఫా 7 III ఇది నా వన్ ఆఫ్ ద డ్రీమ్ కెమెరా అనమాట. నేను 2020 ఆ టైంలో వచ్చేసి సోనీ A7R అయితే తీసుకున్నాను అప్పట్లో. అది వచ్చేసి మనకి మెయిన్ ఫోటోగ్రఫీ కోసం అనమాట. 33 మెగాపిక్సెల్స్ 34 మెగాపిక్సెల్స్ మరి నాకైతే గుర్తులేదు. ఆ కెమెరా అయితే ఫోటోగ్రఫీ కోసము, అందులో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, కానీ AVC HD ఫార్మాట్లో అయితే రికార్డ్ చేయొచ్చు. మనకు ఇందులో ఉన్నట్లుగా MP4లో అయితే రికార్డ్ చేయలేము మనము. అదే విషయము. XAVS అనుకుంటా, అదే XAVS ఫార్మాట్లో అయితే రికార్డ్ చేయలేము. అందుకనేసి నేను తర్వాత మీరు చూసే ఉండొచ్చు నికాను, తర్వాత వచ్చేసి లూమిక్స్ అయితే తీసుకున్నాను. నికాన్ వచ్చేసి మెయిన్గా నేను ఫోటోగ్రఫీ కోసము, తర్వాత లూమిక్స్ వచ్చేసి వీడియోగ్రఫీ కోసం అయితే తీసుకున్నాను. మనకి అందులో స్టెబిలైజేషన్ అనేది లేదనమాట వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు. మన దగ్గర ఈ సోనీ కెమెరాలో అయితే స్టెబిలైజేషన్ బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఆటో ఫోకస్, ఇంకొక ప్రాబ్లం వచ్చేసి అందులో ఆటో ఫోకస్ బాగుండదు. ఇందులో అయితే ఆటో ఫోకస్ సూపర్ ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు మన కెమెరా యొక్క అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము. చూడండి, ఇదైతే మన యొక్క ప్యాకేజింగ్, ఈ బాక్స్ అనమాట. ఈ బాక్స్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి పైన వచ్చేసి కొంచెం ఈ మాన్యువల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఈ పక్కన పెట్టేద్దాము. తర్వాత లోపల చూస్తే మనకి మన మెయిన్ కెమెరా అనమాట, కెమెరా బాడీ. చూడండి, అసలు ఆల్మోస్ట్ న్యూ కండిషన్, అసలు సూపర్ ఉంది కండిషన్ అయితే. చాలా తక్కువ స్క్రాచెస్ ఉన్నాయన్నమాట. నేనైతే కెమెరా ఎవరైతే సెల్లర్ ఉన్నారో అతనితో బాగా మాట్లాడి కొంచెం డీల్ చేసుకునేసి కొంచెం ఒరిజినల్ ప్రైస్కి ఎంత అయితే ఉందో దానికంటే తక్కువలోనే నేను బేరం ఆడైతే తీసుకున్న కెమెరాని. అది కూడా వేరే సిటీకి వెళ్ళి అయితే తీసుకున్నాను కెమెరా అయితే. పర్సన్ కూడా మంచి అతను. నాకు ఈ కెమెరాతో పాటు వచ్చేసి ఎక్స్ట్రా ఐపీస్ మనకి ఏదైతే ఉంటుందో, మనం వ్యూ ఫైండర్ అంటారు కదా, ఆ వ్యూ ఫైండర్కి పీస్ ఉంటుంది అనమాట, రబ్బర్తో ఉండేది. అది కొత్తగా ఆల్మోస్ట్ కొత్త కండిషన్ అది. తర్వాత మనకి ఈ కెమెరా యొక్క ఏదైతే స్క్రీన్ ఉందో స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా నాకు ఇచ్చాడనమాట, మంచి అతను. తర్వాత మనం చూస్తే మిగిలింటి మనకి బ్యాటరీ, దాని ఛార్జరు, తర్వాత కెమెరా యొక్క స్ట్రాప్, నెక్ స్ట్రాప్ అనమాట, ఇవైతే ఉన్నాయి మనకి. కెమెరా చూడండి మంచిగా, అసలు కండిషన్ అయితే సూపర్ ఉంది, అసలు ఆల్మోస్ట్ న్యూ కండిషన్. కొంచెం ఏంటంటే అక్కడక్కడ లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి. ఇంకోటి, కెమెరా కూడా మరీ ఎక్కువ యూస్ చేయలేదు. మనకి ఇప్పుడు కెమెరా యూస్ ఎలా చేశారు, ఎంత చేశారో మనకు తెలియాలంటే మనకి ఇందులో షట్టర్ కౌంట్ అంటారు అనమాట. అంటే మనకి కెమెరా ఎన్నిసార్లు ఫొటోస్ క్లిక్ చేసిందనే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఈ సోనీ కెమెరా ఏదైతే ఉందో, మన ఒరిజినల్ సోనీ వాళ్ళు అయితే ఏం చెప్పారంటే 2 లక్షల ఫొటోస్ తీయచ్చు. తర్వాత మన ఇందులో షట్టర్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలంటారు. షట్టర్ మరి సెన్సర్ మరి కరెక్ట్ నాకు గుర్తులేదు. ఇందులో అయితే ఓన్లీ 25K మాత్రమే ఫొటోస్ తీశారని చెప్పారు నాకు. అంటే చాలా తక్కువ కెమెరాకి అది అనుకోవచ్చు. మనకు మెయిన్ ఏంటంటే ఇది వీడియో కోసం కాబట్టి, మనకి ఫొటోస్ కూడా తీస్తాను నేనైతే, మరి ఎక్కువ కాదు. ఇది మన మెయిన్ యూట్యూబ్ కోసము, కొంచెం సినిమాటిక్ కంటెంట్ ఏదైనా మనకి హాబీగా చేసుకోవడం కోసం అయితే ఈ కెమెరా అయితే తీసుకున్నాను నేను. అయితే మరి మన కెమెరాతో పాటు మనకి లెన్స్ కూడా అవసరం కదా. నేనైతే ఓన్లీ కెమెరా బాడీ సపరేట్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి దీనికి లెన్స్ కూడా సపరేట్ తీసుకున్నాను అనమాట. 2 లెన్స్లు అయితే తీసుకున్నాను నేను వచ్చేసి. మనకి చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్లో వచ్చేది అనమాట. అది కూడా సెకండ్ హ్యాండ్ తీసుకున్నా. కెమెరా కూడా సెకండ్ హ్యాండ్, కొత్తది అయితే కాదు. మనకు వచ్చేసి చూడొచ్చు ఇక్కడ సోనీ 50mm f1.8 అనమాట. వన్ ఆఫ్ ద ప్రైమ్ లెన్స్ ఇన్ బడ్జెట్, మన బడ్జెట్లో ఉండే ప్రైమ్ లెన్స్ ఇది. మన సోనీ 50mm లెన్స్ ఇది నాకైతే చాలా తక్కువ డబ్బులకి వచ్చిందనమాట. ఇది కూడా సెకండ్ హ్యాండ్ తీసుకున్నా, కానీ ఆల్మోస్ట్ న్యూ కండిషన్లో అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెక్ చేశాను అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి, అసలు సూపర్ అనమాట మనకి ఈ సోనీ 50mm. దాంతోపాటు వచ్చేసి
మనకి కిట్ లెన్స్ ఏదైతే ఉందో నాకు కిట్ లెన్స్ దీంట్లో రాలేదు. అది వచ్చేసి సోనీ 28-70mm. ఆ 28-70mm ఈ లెన్స్ అయితే నేను ఇది కూడా సపరేట్ తీసుకున్నాను. ఈ 2 లెన్స్ అయితే వేరే వేరే సిటీస్ నుంచి వచ్చాయి. ఇదైతే నేను ఆన్లైన్లో మనకి ఇండియాలో OLX ఎట్లుందో అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చేసి మనకి క్లైన్ అండ్ సైన్ అని చెప్పేసి జర్మనీలో ఒక వెబ్సైట్ లేదా యాప్ ఉంటుందన్నమాట. అందులో అయితే నేను చూసేసి డీల్ మాట్లాడుకొని బేరమాడి ఆర్డర్ చేశాను. ఇదైతే ఇంటికి వచ్చింది. ఈ లెన్స్ అయితే నేను వేరే సిటీకి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ కెమెరాలన్నీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సోనీ 28-70mm. మీరే కింద కమెంట్స్లో చెప్పండి వీడియో క్వాలిటీ ఎట్లుందో, ఓకేనా. నేనైతే ఇప్పుడు వీడియోని మనకి 4K 24 FPSలో అయితే షూట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట వీడియో క్వాలిటీ. S-Log2. సరే, ఇప్పుడైతే మనము ఈ కెమెరా యొక్క కొన్ని స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. నాకు ఆల్రెడీ తెలుసు, కానీ తప్పు చేయకుండా మిస్టేక్స్ కాకుండా ఉండాలని చెప్పేసి నేనైతే ఫోన్లో చూసి అయితే మీకు స్పెక్స్ గురించి అయితే చెప్తాను. మామూలుగా అయితే నాకు తెలుసు కొన్ని విషయాలు. ఏంటంటే మన ఈ సోనీ కెమెరా ఏదైతే ఉందో ఇది మిర్రర్లెస్ కెమెరా అనమాట. మామూలుగా మనకి DSLRs ఉంటాయి అనమాట. DSLRs వచ్చేసి అందులో మనకి ఒక మిర్రర్ ఉంటుంది. లైట్ అనేది ఆ మిర్రర్లో మనకి రిఫ్లెక్ట్ అయ్యేది మనకు ఐపీస్ దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ కనబడుతుంది. అందులో మిర్రర్ బేస్ చేసుకొని కెమెరా ఉంటుంది అనమాట. అది ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీ కూడా బాగుంటుంది, కానీ ఫోటోగ్రఫీకి అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మనకి మిర్రర్లెస్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆటో ఫోకస్ కానీ మనకి వీడియో స్పెక్స్ కానీ చాలా బాగుంటాయి. ఇంకోటి బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట మనకి వీడియోగ్రఫీ కోసం. అదైతే ఫొటోస్ అయితే సూపర్ ఉంటుంది మనకి DSLR అయితే. ఇది 24.2 మెగాపిక్సెల్స్ మనకి. ఇందులో సెన్సార్ వచ్చేసి నార్మల్గా మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కాబట్టి 35mm దాని సైజ్ అనమాట మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సారు. తర్వాత వచ్చేసి చెప్తాను ఇంకా మీకు. అది మనకి ఏదైతే సెన్సార్ ఉందో ఇది 6K నుంచి 4Kకి డౌన్ శాంపుల్ చేసి మనకి వీడియో అయితే ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి మనకి హైబ్రిడ్ ఆటో ఫోకస్ అనమాట. అయితే మనకి 693 ఫేస్ డిటెక్షన్ పాయింట్స్ అండ్ 425 కాంట్రాస్ట్ డిటెక్షన్ పాయింట్స్ ఉంటాయి మనకి ఇందులో. తర్వాత మనకి కంటిన్యూస్ షూటింగ్లో వచ్చేసి మనకి 10 FPS/s, అదే 10 frames/s మనము ఎలక్ట్రానిక్ షట్టర్తో షూట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి అదే వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకి 4K 30 FPSలో అయితే మనకి వీడియో రికార్డ్ చేస్తుంది. తర్వాత 4K 24 FPSలో మనకి వీడియో రికార్డ్ చేసినప్పుడు మనకి క్రాప్ అవుతుంది అనమాట. మనకి ఈ ఇమేజ్ కానీ వీడియో ఏదైతే ఉందో మనకి ఇందులో అయితే ఓపెన్ గేట్ లేదు. ఓపెన్ గేట్ ఏంటంటే మనకి మొత్తం ఈ సెన్సార్ ఏదైతే ఉందో ఆ సెన్సార్ని మొత్తం యూజ్ చేసుకుని అయితే మనకి వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఇందులో అయితే ఓపెన్ గేట్ అయితే మనకి లేదు. ఇంకోటి వచ్చేసి వీడియో వచ్చేసి మనకి ఇందులో 8-bit 10-bit కాదు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే కెమెరాస్ అన్ని 10-bit. ఇందులో వచ్చేసి మనకి 8-bit అనమాట కలరు. మనకంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు 10-bit అంటే అందులో ఎక్కువ కలర్స్ అనేది మనకి డిటెక్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసి 10-bit కాకుండా 8-bit కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి అదే ఇంకా మనకి ఒకవేళ స్లో మోషన్ వీడియో కావాలంటే 1080pలో మనం రికార్డ్ చేయొచ్చు. 120 FPS మనకి 120 FPS నుంచి మనం స్లో మోషన్ వీడియోస్ అయితే తీయచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో మనకి లాగ్ ప్రొఫైల్ కూడా వస్తుంది. S-Log సోనీ లాగ్ వచ్చేసి S-Log3. తర్వాత వచ్చేసి మనకి S-Log2 కూడా ఉంటుంది. ఇంకోటి HLG మనకి HDR వీడియో వర్క్ ఫ్లో కోసం అయితే. తర్వాత మనకి నేటివ్ ISO వచ్చేసి 100 to 51,200 అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్పాండెడ్ వచ్చేసి ISO మినిమం 50, మ్యాక్సిమం అదే 2,04,800 మనకి ISO. తర్వాత ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి చెప్పాలి మీకు. ఇందులో వచ్చేసి మనకి 5 axis ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది మనకి. ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే బాగుంటుంది. మనకున్న మరి A74 లేదంటే FX3 FX అట్లా లేకుండా ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి బాగానే ఉంటుంది. మరీ అంత లేటెస్ట్ దానిలా కాకుండా బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకోటి దీని బాడీ ఏదైతే ఉందో మంచి స్ట్రాంగ్ ఉంటుంది. మెగ్నీషియం అలాయ్తో అయితే బాడీ తయారు చేయబడింది. నెక్స్ట్ అయితే నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను. నేను ఈ కెమెరాతో తీసుకున్న కొన్ని ఫొటోస్ 50mmతో తీసిన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి కొన్ని, మీరు చూడొచ్చు. ఇది 50mm లెన్స్ నేను తీసిన కొన్ని ఫొటోస్ అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. కొంచెం నాకేంటంటే నేను ఇంతకుముందు నికాన్ యూస్ చేశాను కాబట్టి నాకు నికాన్ బాగా అనిపించింది. నేను ఆల్మోస్ట్ 4 బ్రాండ్స్
కెమెరాస్ అయితే యూస్ చేశాను. నికాను, సోనీ, కెనన్, తర్వాత పానాసోనిక్ లూమిక్స్ అనమాట. అయితే ఇది మనకి 50mm యొక్క ఫొటోస్. నెక్స్ట్ చూస్తే మనకి 28-70mm లెన్స్తో తీసిన ఫొటోస్. అంటే నేను కొత్తగా తీసుకొచ్చి డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేశాను. కొంచెం దాన్ని అంత సెట్టింగ్స్ అన్ని సెట్ చేయలేదన్నమాట. డైరెక్ట్ మాన్యువల్లో పెట్టేసి ఫొటోస్ అయితే తీశాను. కొన్ని ఫొటోస్ అయితే బ్లర్రీగా వచ్చినాయి అనమాట. మనకి ఇక్కడ సిటీలో ఇప్పుడు ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ఫొటోస్ ఏవైతే తీసానో నేను ఇక్కడ డెకరేషన్స్ అనమాట, మన క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్స్ ఆల్రెడీ చేశారు ఇక్కడ. ఆ ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మొత్తం నేను ఈ సోనీ A7 III ప్లస్ 28-70mm లెన్స్లో షూట్ చేశాను. ఓన్లీ నేను కెమెరా చూపించిన సెగ్మెంట్ అయితే వేరే దాంతో షూట్ చేశాను అనమాట. అది మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో క్వాలిటీ బాగుందా లేదా? నేను వీడియోని అయితే కొంచెము కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నాకు. సరే, మరి ఈరోజుకి ఈ వీడియో అంతే. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రాబోయే రోజుల్లో మంచి సినిమాటిక్ ఫుటేజ్, మంచి కంటెంట్ నేను క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు ఇట్లా కొత్త డివైజెస్తో ఎక్స్పెరిమెంట్ చేయడము ఇట్లా నాకంటే బాగా ఇష్టం అనమాట. సరే, మరి టేక్ కేర్, బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.